హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మన తెలుగు వాళ్ళు చేసే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా క్విక్గా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 4 ఎగ్స్ని పగలగొట్టి ఈ లిక్విడ్ని ఒక ఫోక్తో వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేయండి. ఈ రెసిపీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ బాగా వేడయ్యాక బీట్ చేసిన ఎగ్ లిక్విడ్ని ఆయిల్లో వేసి హై ఫ్లేమ్ మీద బాగా వేగనీయండి. తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి. మరీ చిన్నగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పీసెస్గా చేయండి. నెక్స్ట్ ఇందులోకి 3-4 బీన్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేయండి. నెక్స్ట్ ఒక క్యాప్సికమ్ తరుగు, ఒక స్మాల్ సైజులో ఉండే క్యారెట్ తరుగు, 2 పచ్చిమిర్చి చీలికలు ఇవన్నీ వేసి ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు గరిటెతో బాగా మిక్స్ చేయండి. తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను బాగా సన్నగా తరుక్కొని యాడ్ చేయండి. ఇప్పుడు వీటిని 3 to 4 మినిట్స్ హై ఫ్లేమ్లో గరిటెతో కలుపుతూ ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేయండి. నేను ఇక్కడ 1.5 గ్లాసెస్ రైస్ని, గ్రామ్స్లో చెప్పాలంటే 300 గ్రామ్స్ రైస్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టి తర్వాత బాయిల్ చేసి ఆ రైస్ని చల్లార్చి తీసుకుంటున్నానండి. ఈ క్వాంటిటీతో 3 మెంబర్స్కి ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. నెక్స్ట్ ఈ రైస్ని యాడ్ చేశాక అంత బాగా మిక్స్ చేసి 1 టేబుల్ స్పూన్ బ్లాక్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. ఇక్కడ నేను రైస్ని బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేయలేదు కాబట్టి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. మీరు బాయిల్ చేసిన రైస్లో సాల్ట్ ఉంటే జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసి హై ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ కంటిన్యూస్గా గరిటెతో కలపండి. గరిటెతో మిక్స్ చేసేటప్పుడు కొంచెం లూజ్గా రైస్ని మిక్స్ చేయండి. గట్టిగా అదిమినట్లు గరిటెతో మిక్స్ చేస్తే రైస్ అనేది ముద్ద ముద్దగా అవుతుంది. 3 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు యాడ్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. తినేటప్పుడు మీకు ఇష్టమైతే అరచెక్క నిమ్మరసంని రైస్లోకి యాడ్ చేసి తినండి. అంతే అండి, స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వింటర్ సీజన్లో హాట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తినండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ప్లేట్లో ఒక్క మెతుకు కూడా వదలకుండా లాగించేస్తారు. అంత బాగుంటుంది. ఈ రైస్ని మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.